శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. సేవింగ్స్ ఎలా చేసుకోవాలి? ఎంతవరకు సేవ్ చేసుకోవాలనేది మనం ఎలా సేవ్ చేసుకోవాలి? తక్కువ సాలరీ ఉంటే ఎలా సేవ్ చేసుకోవాలనేది. గోల్డ్ ఎర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? దేని మీద ఇన్వెస్ట్ చేయకూడదు అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలండి. మనకొక క్లారిటీ ఉండాలి. మనకి ఎంత మంత్‌కి మనం ఎంత ఎర్న్ చేయాలి? దాంట్లో ఎంత మనం సేవింగ్స్ చేసుకోవాలి? దేనికోసం సేవింగ్స్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఒక బ్లూ ప్రింట్ తీసుకోమని చెప్పానండి. అందరికీ చెప్పాను. అందరూ మరి ఏం చేశారనేది తెలీదు. కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇక నుంచి మనకి ఈ ఈ ఈ ఈ ఎపిసోడ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఏమేమి ఆలోచనలు కావాలి? అసలు దానికి లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? ఎంతవరకు గోల్డ్ ఎంత మిల్లీగ్రామ్స్ వస్తే మిల్లీగ్రామ్స్, గ్రామ్స్ వస్తే గ్రామ్స్ మన దగ్గర ఉన్న మనీకి ఎలాగా కొనుక్కోవాలనేది చెప్పాం కదా! ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, అక్క నువ్వు చెప్పడం బావుంది. బట్ గోల్డ్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. కనీసం కొంచెం 600 మిల్లీగ్రాములు కొనడానికి కూడా డబ్బులు లేవకంటే డబ్బులు ఉండవండి మన దగ్గర. ఎందుకంటే మనకు చీరలకి కొనుక్కోవడానికి డబ్బులుంటాయి కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులుండవు. ఎందుకంటే గోల్డ్ పెద్ద రేటు. అబ్బో! 8,000 నౌవేడేస్ 8,000 అయిపోయిందండి గోల్డ్ రేటు. ఇప్పుడు చీర 1,500 పెడితే చీరొస్తది. 1,500 ఎక్కడ? 8,000 ఎక్కడ? 8,000 ఉన్నప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటా. అలా వద్దండి. ఎవరు అలా చెయ్యొద్దు. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఈ మనీ ఉన్న కొంతలోనే ఈ ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? ఎలాగా మనం బడ్జెట్ కూడా ముందు బడ్జెట్ కూడా ఎలా వేసుకోవాలో చెప్తానండి. ఎలా చేయాలనేది చూద్దాం. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం ఏమనుకున్నాం 20,000 సాలరీకి ఏం చేయాలనుకున్నాం. 20,000లో 3,000 పక్కన పెట్టామన్నాం. అందులో 1,000 వచ్చేసరికి మనం ఆర్‌డి కట్టాలి. ఉన్న 2,000 మన సేవింగ్స్‌లో పెట్టుకోవాలి అని అనుకున్నాం. ఇప్పుడు ఇది ఎళ్ళిపోయిద్ది బయటికి. ఇంక మన దగ్గర ఎంతున్నాయి? 17,000 ఉన్నాయి. ఈ 17,000లో మనం బ్రతకాలి. గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి. కరెక్టే. ఎలా చేయాలి అని అనేదానికి దాని బడ్జెట్ వేరేస్తాం. ఈ 17,000లో ఇంకో 3,000 తీయండి. ఎందుకు తీయండి అంటానా? మనకి ప్రతిరోజు ఖర్చులుంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఖర్చు ఉంటది. పువ్వులు, పాలు, పళ్ళు, కూరగాయలు ఇలాంటి ఖర్చులు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ 3,000ని పర్ డేకి 100 రూపీస్ చొప్పున డివైడ్ చేయండి. అంటే నేను చేసే పద్ధతే మీకు చెప్తున్నాను. పర్ డేకి 100 రూపీస్ చొప్పున డివైడ్ చేయండి. ఒక రోజు ఒక 100 తీసుకున్నారు కదా! ఈ 100లో మనకేమొస్తున్నాయి? మన అవసరం ఏంటి? ఈ 100 మనం ఈ రోజు ఏం ఖర్చు పెట్టామో చూడండి. ఈ 100లో నేనైతే ప్రతిరోజు పాలు తెస్తానండి. ఇంక మిగిలినయి అంటారా చిన్నయి ఇంట్లో వాళ్ళు తెచ్చేస్తారు కాబట్టి నాకు పెద్ద ఉండదు. ఇంట్లో వాళ్ళు తేలేకపోయినా కూడా నేను బడ్జెట్ చెప్తాను. ఒక 40 రూపీస్ పాలు అనుకుందామండి. 40 రూపీస్ పాలకి ఒక 20 రూపీస్ కూరగాయలకి. ఎంతంటే 60 రూపాయలు అయిపోయింది కదా! ఈ 60 రూపాయలు అయిపోయినప్పుడు ఇంక మన దగ్గర ఎంతున్నాయి? 40 రూపాయలు ఉన్నాయి. ఈ 40 రూపాయలు ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ పెట్టుకొని దాంట్లో వేసేసేయండి. ఓకే. నెక్స్ట్ డే ఈ రోజు 100 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ డేకి ఏం చేస్తామంటే మళ్ళీ 100 రూపీస్ తీసుకుంటాం. 100 రూపీస్ తీసుకున్నప్పుడు ఈ రోజు మనకి ఏ ఖర్చు రాదు. ఓన్లీ 10 రూపీసే ఖర్చయినాయి. ఇంక మన దగ్గర ఎంతున్నాయి? 90 రూపీస్ ఉన్నాయి. ఈ 90 రూపీస్ మళ్ళీ కిడ్డీ బ్యాంక్‌లో వేసేసేయండి. అంటే ఈ రోజు 100 అయిపోయింది. రేపటి 100 అయిపోయింది. మళ్ళీ ఎల్లుండి ఏం చేస్తాం? ఓ పాలు తెచ్చుకున్నాం, ఒక పెరుగు తెచ్చుకున్నాం, ఇంట్లోకి ఏమన్నా కూరగాయలు తెచ్చుకున్నాం, పిల్లలకి ఏమన్నా తెచ్చాం చూడండి. ఆ రోజు 100 రూపీస్ అయిపోయినాయి. ఇంక మీ దగ్గర ఒక సింగిల్ ఎన్‌పీ కూడా లేదు. ఆ రోజు వేయడం మానేయండి. ఇంక వేయకండి ఆ రోజు. ఇలాగ మనం ఎవ్రీ డే పర్ డేకి 100 రూపీస్ చొప్పున పక్కన పెట్టుకుంటే నెలకి ఎంత అవుతుందండి? 3,000 అవుతుంది. ఈ 3,000లో మనం ఎంత ఖర్చు పెట్టాం? అంత తీసేయండి. ఎంత కిడ్డీ బ్యాంక్‌లో ఏసాం అనేది బయటికి తీయండి. ఫస్ట్ తారీఖు నాడు ఈ మంత్ లాస్ట్ ఫస్ట్ నుంచి 30th వరకు లేకపోతే 31st వరకు మనం ఎంత ఖర్చు పెట్టాం అనేది బయటికి తీస్తే అందులో ఎంత వస్తదంటే ఇంచుమించు తక్కువలో తక్కువ ఒక 1,500, 1,700 వరకు మనకు వస్తదండి. ఎందుకంటే మనం కిడ్డీ బ్యాంక్‌లో వెయ్యాలి అనే ఆలోచన ఉంది చూసారు? అది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టనివ్వదు మీ చేత. అప్పుడు ఆ డబ్బులు తీసి ఆ 1,500కి మీకు ఎంత గోల్డ్ వస్తుందో అది కొనేసి ప్యాక్ చేసేసి ఒక చిన్న డబ్బా పెట్టుకొని డబ్బాలో వేసేసేయండి. నెక్స్ట్ మంత్ కూడా ఇదే ప్రాసెస్. ఇలాగ 1 ఇయర్ చేయండి. మీకు పర్ మంత్ అయ్యేసరికి మీకు బ్యాంక్‌లో 2,000 సేవ్ అవుతున్నాయి. ఆర్‌డీలో 1,000 రూపాయలు సేవ్ అవుతున్నాయి. ఈ గోల్డ్ కొంచెం సేవ్ అయ్యి మీకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఇయర్ ఆఫ్ ది ఎండింగ్ వచ్చేసరికి అంటే 31/12 సంథింగ్ ఇయర్. ఆ ఇయర్‌కి వచ్చేసరికి మీ దగ్గర ఎంత ఉంటాయండి? గోల్డ్ ఉంటది, మనీ ఉంటది. ఆ గోల్డ్ తీయండి. ఎంతుందో చూడండి. మీ దగ్గర ఎంతుంది? ఒక 5 గ్రామ్స్ గోల్డే ఉందనుకుందాం. 5 గ్రామ్స్‌కి ఆర్నమెంట్ చేయించేసుకుందాం. నాకు ఒక రింగ్ వస్తది. లేదంటే ఏదో ఒకటి వస్తది చేయించేసుకుందాం అని అస్సలు ఆలోచించొద్దు.
5 గ్రామ్స్ లో మీరు ఎప్పుడు ఏది చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే 5 గ్రామ్స్ కి తరుగు మజూరి పడుతుందన్నమాట. అస్సలు మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేదే చెయ్యొద్దు మనం. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దాన్ని పక్కకు పెడదాం. ఈ 24,000 వస్తున్నాయి కదండి. 10 నెలలు 12 నెలలు వేసాం. 12 నెలలు 24,000 వస్తాయి. పోనీ పై 4,000 మనకు హెల్త్ బాగోలేదనో, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళామనో, ఇంకో చోట ఈ పై 4,000 తీసిన ఇంకా 20,000 ఉంటాయి. ఈ 20,000 తో ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ కొనేసి మళ్ళీ డబ్బాలో పెట్టండి. ఆ డబ్బా మాత్రం సీలేసేయండి. ఎందుకంటే డబ్బా సీల్ తీసామా మళ్ళీ బ్యాగ్ గోల్డ్ వెళ్ళిపోతుంది. వేసేయండి, అయిపోయింది. అప్పుడు మీకు ఎంత వస్తుంది? ఇక్కడ 3 గ్రామ్స్ గోల్డ్ వచ్చింది, ఇక్కడ 5 గ్రామ్స్ గోల్డ్ వచ్చింది. పర్ ఇయర్ కి ఎంత సంపాదించగలుగుతున్నాం అంటే మనం ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా అండి. ఇది 20,000 శాలరీ వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళకి ఎలా చేయాలో చెప్తాను. ఎంప్లాయీస్ కూడా ఎలాగా మనీ ఉన్న జాబ్ నే ఉంచుకుంటూ మనీ ఎలా సేవ్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఈ రకంగా మీరు గోల్డ్ సేవింగ్స్ చేయండి. ఈజీగా మీరు అనుకున్న ఆర్నమెంట్ కొంటారు, మీరు అనుకున్నది చేస్తారు. ఇలా చేసిన తర్వాత కొన్ని రోజులు ఒక 1 ఇయర్ ఈ లోపుకి మనకి మన హస్బెండ్ బట్టలకి డబ్బులు ఇస్తారు కదండి. 2,000 ఇచ్చారనుకోండి. ప్రతి పండగకి మనం ముందు బట్టలకి వెళ్ళిపోతాం. ఆవేశపడిపోయి వెళ్ళిపోతాం. ఏంటంటే ఇన్ని బట్టల కొట్లు ఉంటున్నాయి, ఇన్ని షాప్స్ ఉంటున్నాయి, ఒక్క షాపు ఖాళీ ఉండదండి. ఇన్ని మాల్స్ పెడతారు. ఆడవాళ్ళందరూ ఏమైపోతున్నారంటే అందరూ వెళ్ళిపోతున్నారు ఊరికి. ఓకే, కొనుక్కోద్దని చెప్పనండి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ నేనైతే చీరల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టను. నేను ఇప్పుడు కట్టుకున్న చీర గురించి అనుకుంటారా, అక్క నువ్వు పెట్టనన్నా మంచి చీర కట్టుకున్నాను. ఇది పెద్ద కాస్ట్ కాదండి. ఇది ఓన్లీ 1,100 అంతే. ఇదే నేను ఎంత పెళ్లిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళి ఎలాంటి చీరలు కట్టుకెళ్తాను. నన్ను నా స్టేటస్ చూసి పిలిచినోడు పిలుస్తాడు, పిల్లనోడు మానేస్తాడు. అయితే ఈ గోల్డ్ ఈ 15 మనకి హస్బెండ్ ఏదైనా కొనుక్కోమనో, లేదంటే పండగనో, ఇంకోటనో 1,000, 1,200, 1,500 ఇస్తా ఉంటారు. చీర కొనుక్కోవడానికి తీసుకెళ్తారు కదండి. మీ హస్బెండ్ తీసుకెళ్తారంటే బయటికి చీర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారంటే ఒకేసారి మీరు పెట్టేయకండి, డబ్బులు పెట్టేయకండి ఊరికే. మనకి ఎంత కావాలి, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం అనుకోండి, తీసుకోండి ఒక 500, 600 లోపు చీర తీసుకోండి, మంచి చీర తీసుకోండి. నేను కాటన్ చీరలే కడతానండి, నేను సిల్క్ చీరలు కట్టిన, సిల్క్ చీరల గురించి నాకు తెలియదు కూడా. క్లాత్ గురించి తెలుసు, సిల్క్ చీరల గురించి నేను పెట్టుబడి పెట్టను. నేను కాటన్ చీర 350, 400 రూపాయల్లో మాత్రమే కాటన్ చీర కడతాను. అది మాత్రమే కట్టుకుని నేను ఆఫీస్కి వెళ్తాను. ఇలాగా ఇప్పుడు 2,000 నాకు ఇచ్చారనుకోండి, నాకు అందులో ఎంతండి 400 ఒకటే చీరకు సరిపోతుంది. ఇంకా ఉన్న 1400, 1600 ఉంటాయి కదా, అందులో లోపల ఇంకా కావాల్సిన బ్లౌజ్ అని అయ్యని ఇయ్యని అవన్నీ ఒక 400 తీసేసిన ఇంకా నా దగ్గర 1,200 మిగిలితే ఈ 1,200 పట్టుకెళ్ళి నేను గోల్డ్ లో పెట్టేస్తాను. అసలు ఇంత కూడా నేను వెనక్కి తగ్గి ఆలోచించను. అంతకి 1,200కి నువ్వు ఎంత ఇస్తావురా బాబు గోల్డ్ అంటాను. అక్క ఎంతో రాదక్క అన్నాడు అనుకో, వచ్చిందే ఇవ్వరా బాబు నీకు నమస్కారం అనేది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాను. నేను ఇలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశానండి. ఈ రోజు ఆ గోల్డ్ అంతా అమ్మితే నాకు దగ్గర 6 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులు పట్టుకెళ్ళి నేను ఇంటి మీద పెట్టాను. ఇంకా నేను సేవింగ్స్ లో చాలా పెట్టానండి. గోల్డ్ సేవ్ చేశానో తెలిసింది. గోల్డ్ సేవింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడానికి అర్హులమా కాదా? ఎంతమంది అర్హులు ఉన్నారండి ఇక్కడ? నేనైతే అర్హత కలిగి ఉన్నాను. అర్హత కలిగి ఉండడం ఏంటి? డబ్బు సంపాదించడానికి కూడా అర్హత ఉంటుందా? ఎస్, ప్రతి మనిషికి డబ్బు సంపాదించే అర్హత ఉందండి. అర్హత ఎలా సంపాదించుకోవాలి? అది మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన ఆలోచన పద్ధతి మారినప్పుడు ఖచ్చితంగా మనకి కలిగిన ఎన్విరాన్మెంట్ అంతా మనకు తగ్గట్టు మనకు వస్తుంది అనమాట. ఎప్పుడు డబ్బు సంపాదించే విషయంలో ఎవరి సలహా తీసుకోవద్దు. మీకు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది మాత్రమే చెయ్యండి. ఒకటి సలహా మనకు అక్కర్లేదు. ఒకళ్ళు చెప్తారు, నువ్వు అస్సలు డబ్బులు సంపాదించలేవు, నువ్వు ఎంతో కష్టపడాలి, డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడాలి. అయ్యి బాబాయ్ నువ్వు పెట్టుకున్న టార్గెట్ 10 లక్షలు, కొన్ని 1 ఇయర్కి 10 లక్షలే పెట్టుకుందాం మనం. నాదైతే ₹1,00,00,000 టార్గెట్ అనుకోండి, ఇయర్కి 10 లక్షలే పెట్టుకుందాం. 10 లక్షలు నువ్వు సంపాదించలేవు, ఎలా సంపాదిస్తావు, చాలా కష్టపడాలి 10 లక్షలు సంపాదించాలంటే అని అన్నారనుకోండి, వెంటనే మనం నీరసం అయిపోయి నీరు గారిపోతాం. వద్దండి. డబ్బులు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా? నేను దీనికి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక తాపీ మేస్త్రి ఉన్నాడండి. బిల్డింగ్ కట్టే తాపీ మేస్త్రి మీకు తెలుసు, అందరికీ తెలిసే ఉంటది. నేను గోదావరి జిల్లాల భాషలోనే మాట్లాడుతున్నాను. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమీ రాదు. ఓన్లీ తెలుగు మాత్రమే వచ్చు. అది కూడా పర్ఫెక్ట్‌గా నేను మాట్లాడలేను. తాపీ మేస్త్రి ఉన్నాడు కదండీ! తాపీ మేస్త్రికి రోజు కూలి ఎంతండి? ₹1000 తీసుకుంటాడు. కింద అటెండ్ చేయడానికి హెల్పర్‌కి ఎంత తీసుకుంటాడండి? 800 తీసుకుంటాడు. అంటే
వీడు 1000 తీసుకుంటున్నాడు. అంటే రోజుకి 1000 చొప్పున నెలకి ఎంత ఎంత సంపాదిస్తున్నాడండి? 30,000 సంపాదిస్తున్నాడు. పోనీ 4 రోజులు 4 ఆదివారాలు ఆడు ఎంజాయ్ చేయడానికి తీసేద్దాం. నెలకి ఎంత సంపాదిస్తున్నాడండి? రూ. 26,000 వాడు సంపాదిస్తున్నాడు. ఎప్పుడు పని లేకుండా ఖాళీగా ఉండడండి. ఎప్పుడు పని చేసుకుంటానే ఉంటాడు. వీళ్ళందరూ ఎంత సంపాదిస్తున్నా ఇంకా లోయర్ మిడిల్ క్లాస్‌కి ఎందుకెళ్తున్నారు? వాళ్ళొక్కటే ఆలోచిస్తున్నారు. ఈ రోజు 1000 వస్తే ఈ రోజు ఖర్చు పెట్టేసాం. నేనింత కష్టపడుతున్నా డబ్బులు రావట్లేదు. ఇంత కష్టపడుతున్నా డబ్బులు రావట్లేదు. ఇదే ఆలోచన జేస్తారు. ఒక కూలివాడున్నాడు, కూరగాయలు అమ్ముకునేవాడున్నాడు. వాడు కూడా అంతే. ఈ కూరగాయలు అమ్మితేనే నాకు డబ్బులొస్తాయనుకుంటాడు గానీ, ఈ రోజు ఎలాగైనా కూరగాయలు అమ్మేయాలి, ఇవన్నీ అమ్మేయాలని ఎందుకు ఆలోచించట్లేదు మీరందరూ నాకర్థం గావట్ల. ఆలోచించండి. ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి. పాజిటివ్‌గా మాట్లాడండి. డబ్బు పట్ల ప్రేమగా ఉండండి. ఎప్పుడైనా ఇక్కడ మీకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక రూ. 1,00,000 మన చేతికొచ్చినియనుకోండి. మీరందరూ ఏం చేస్తారండి ఒకసారి నాకు చెప్పండి? ఏం చెప్పలేం. ఎందుకంటే డబ్బులు ఒక్కసారి మన చేతిలో పడ్డాయి అంటే, మన మైండ్ దేనికి ఖర్చు పెడదాం? ఎంత ఖర్చు పెడదాం? ఇంట్లోకి మన ఏ అవసరాలున్నాయి? ఏమి తీర్చుకుందాం అని ఆలోచిస్తాం కానీ, ఆ రూ. 1,00,000 మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామని మాత్రం ఒక్కళ్ళం కూడా ఆలోచించం. అసలు ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయం ఎవ్వరూ ఆలోచించం. ఇన్వెస్ట్ చేయకుండా ఎంతసేపు ఖర్చు పెడతా ఉంటే ఇన్వెస్ట్ చేయకపోతే మీకెలా వస్తాయి? రావు కదా! అలాంటప్పుడు మనం ఇంకెప్పుడు సంపాదిస్తాం? ఇంకెప్పుడు చేస్తాం? ముందు మైండ్ మార్చండి. మైండ్‌లో థాట్ మార్చండి. నేను కష్టపడితే కానీ డబ్బులు రావు అన్న విషయాన్ని తీసేయండి. చాలా సులువుగా సంపాదించొచ్చండి డబ్బులు. ఇంట్లో కూర్చొని లేడీస్ సంపాదిస్తున్నారు. ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకొని వాళ్ళ బిజినెస్‌లు చిన్న చిన్న బిజినెస్‌లు చీరలమ్మి, బ్లౌజ్ పీస్‌లమ్మి లేదంటే ఎంబ్రాయిడరీ చేసి ఎంతమంది ఇన్‌స్టా పేజెస్‌లో పెడుతున్నారు. ఎంతమంది సంపాదిస్తున్నారు. మనమెందుకు సంపాదించలేమండి డబ్బులు? ఖచ్చితంగా సంపాదించగలుగుతాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, డబ్బులు సంపాదించడానికి భయం ఉండకూడదు. ఫస్ట్ రెండోదేంటంటే, ఎవరి మాట వినకూడదు. భయం ఉన్నప్పుడు బాబోయ్! నేను సంపాదించలేను అని అనుకున్నప్పుడు ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేమండి. ఎవరి మాట వినొద్దు. ఎందుకు వినొద్దు అని చెప్తానంటే, ఎవరైనా ఏం చెప్తారంటే, "నువ్వు చెయ్యలేవు" అని మాత్రమే చెప్తారు. నువ్వు చేయగలవని అన్నవాడు ఒక్కడైనా ఉన్నాడండి? ఎవ్వడు ఉండడు. ఏ పని మనం మొదలుపెట్టినా, "అబ్బే! నీ వల్ల కాదు" అంటారు. అక్కడే మనకి నెగెటివ్ పడిపోయింది మనకి. నెగెటివ్ నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది నేను చెప్తాను. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై